హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్లు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు టాపిక్ ఏంటి అంటే పిల్లలకైతే స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. అందుకని టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్లు, పెన్ను, పెన్సిల్స్ ఇవన్నీ కొనుక్కుందామని బేగం బజార్ వెళ్దామని అనుకున్నాము. కానీ బేగం బజార్ బస్సులు ఒక్కటి కూడా రావడం లేదు ఫ్రెండ్స్. చాలాసేపు వెయిట్ చేశాము. కోటి బస్సులు అయితే చాలా వస్తున్నాయి, బేగం బజార్ బస్సులు అయితే రావడం లేదు ఫ్రెండ్స్. అందుకని సరే కోటికైనా వెళ్దాము అనుకొని బస్సు అయితే ఎక్కేసాము. మొత్తానికి కోటిలో దిగేసాము. దిగేసిన తర్వాత ముందుగా ఒక షాప్ అయితే కనిపించింది. మా సార్ వెళ్ళి అడుగుతున్నాడు బుక్స్లు ఎట్లా ఇస్తున్నారు అని. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే కేజీ 100, 120, 140 కేజీ అని చెప్పిండు. క్వాలిటీని బట్టి రేట్స్ ఉన్నాయి అన్న అని చెప్పిండు. మాకు క్లాస్మేట్ నోట్బుక్స్లు కావాలని అడిగినాము. పక్క షాప్ అని చెప్పిండు. మొత్తానికైతే పక్క షాప్కి వెళ్ళిపోయినాము. ఓకే ఫ్రెండ్స్, మా సార్ అయితే ఒక అమ్మాయిని రమ్మన్నాడు, సేల్స్ గర్ల్ని. ఈ కాస్ట్ ఎంత ఉందమ్మా చెప్పు కొంచెం అని అడిగిండు. ఒక్క నిమిషం సార్, మళ్ళా వచ్చి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి. మా సార్ అయితే చూస్తూనే ఉన్నాడు. వచ్చి నవ్వుతుంది. ఏం తీస్తున్నావు అంటే వీడియో తీస్తున్నానని చెప్పిన. నేను కనిపిస్తానా అంటే కనిపిస్తావు అని చెప్పిన. నవ్వుతుంది. ఆమె చెప్తుంది ఫ్రెండ్స్, ఒక్కొక్క నోట్బుక్స్కి ఒక్కొక్క రేట్లు చెప్తుంది, క్వాలిటీస్ కూడా చెప్పింది, ఎన్ని పేజెస్ ఉన్నాయో అని కూడా చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టైంపాస్గా ఇటు వీడియోస్ అయితే తీశాను ఇంకా ఏమేమి ఉన్నాయని. రేట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ షాప్లో. అందుకని మేము బయటికి వచ్చేసాము. ఇక టెక్స్ట్ బుక్ తీసుకుందామని ఇటు నేమ్ అయితే తెలియదు కానీ వేరే గల్లీకి అయితే తీసుకొచ్చిండు మా సారు. అక్కడ అంటే సెకండ్ హ్యాండ్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్లు కూడా అమ్ముతున్నారు. అలానే మేమైతే తీసుకోలేదు, న్యూనే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బేగం బజార్ వెళ్తున్నాము. మాకు కావాలి హోల్సేల్ కాబట్టి బేగం బజార్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. కోటి వదిలేసి బేగం బజార్ వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఒక షాప్లోకి అయితే వెళ్ళాము. ఇది గుర్తుందా ఫ్రెండ్స్? ఉస్మానియా హాస్పిటల్ దగ్గర. ఇక్కడ కూడా 120 కేజీ, 140 కేజీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మాకైతే అర్థం కావట్లేదు ఈ హోల్సేల్ ఎక్కడ అమ్ముతారో ఏంటోననే. తెలిసి ఉంటేనే వెళ్ళాలి ఫ్రెండ్స్, తెలియకుండా ఏది చేయకూడదు. మేమైతే ఒక 2-3 షాపులు అయితే తిరిగినాం ఫ్రెండ్స్. లాస్ట్కు ఈ షాప్కి వచ్చినాము. అంకుల్ అన్నాడు ఎట్లున్నాయి రేట్లు అంటే కేజీ చొప్పున అమ్మ 120, 100, 140 అని చెప్పారు. అది కూడా క్వాలిటీని బట్టి అన్నారు. కేజీలో ఎన్ని వస్తాయంటే 1, 2 అంటే వెయిట్ని బట్టి వస్తాయని చెప్పిండు ఫ్రెండ్స్. సరే అంకుల్, ఇక్కడ హోల్సేల్ అయితే ఎక్కడ అమ్ముతారు నోట్బుక్స్లు అంటే కొంచెం కిందికి వెళ్ళండి అమ్మా ఇలానే స్ట్రైట్గా అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరినాము. కానీ మధ్యలో విజిఎస్ క్వశ్చన్ బ్యాంక్స్ చాలా కనిపించినాయి ఫ్రెండ్స్. ఇవి హోల్సేల్కే ఇస్తారట, మనకైతే ఇవ్వరట. ఈ ఓన్లీ షాప్ వాళ్ళకే. అంత విజిఎస్ఏ 6th నుంచి 10th వరకు. మొత్తానికి మాకు హోల్సేల్ షాప్ అయితే దొరికింది. నేను ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.